హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా కమ్మగా ఉండే టిఫిన్ చట్నీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి, రుచి సూపర్గా ఉంటుంది. బెంగళూరులోని ఒక చిన్న టిఫిన్ సెంటర్లో ఎంతో ఫేమస్ అయిన చట్నీ అండి. అంతా బాగుంటుంది. ఏ టిఫిన్లోకి తీసుకున్నా కానీ సూపర్గా ఉంటుందండి. ఇడ్లీ, దోశ దేంతో అయినా చాలా బాగుంటుందండి. ఎప్పుడు రెగ్యులర్గా చేసేవి కాకుండా ఇలా చట్నీ కమ్మగా ఉంటే ఇడ్లీ అయినా దోశ అయినా 1-2 ఎక్కువనే తింటారండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఈ చట్నీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు దాకా పల్లీలు వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోంచి బాగా వేయించుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. మీ టేస్ట్కి తగ్గ పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇక్కడ నేను 2 పచ్చిమిరపకాయలని తుంచి వేసుకున్నానండి. పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కాస్త స్పైసీ తగ్గించి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో 15-20 దాకా కరివేపాకు ఆకులు వేసుకోవాలి. కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలి. ఎంత బాగా వేయించుకుంటే మనకు చట్నీ రుచి అంత బాగా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇలా పల్లీలు, పచ్చి కొబ్బరి వేసుకొని చేసుకోవడం వల్ల చట్నీకి రుచి చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు మంటను మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. బాగా మనం ఇలా ఎక్కువ మాడిపోతే కూడా టేస్ట్ మారిపోతుంది. అందుకే మంటను లో టు మీడియంలో ఉంచి మాత్రమే వేయించుకోవాలి. అప్పుడే చట్నీ రుచి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు దాకా పుట్నాల పప్పు, చట్నీ పప్పు అంటారు కదండి, ఆ పప్పును వేసుకోవాలి. దీంట్లో 1/2 కప్పు వేసుకొని దీన్ని కూడా పప్పు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేయించే అవసరం లేదండి. ఇలా పప్పులు వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఇలా వేయించుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేసే మన ప్రోడక్ట్స్ మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. బెంగళూరులో ఎంతో ఫేమస్ అయిన చట్నీ అండి. ఇలా చేసిన చట్నీతో అయితే ఇడ్లీ, దోశలు అయితే చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. అంత టేస్టీగా ఉంటుంది అండి ఈ చట్నీ అయితే. ఇప్పుడు ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత చిన్న చింతపండు వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకుంటే పులుపు ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న ముక్క వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఈ చట్నీని మనము మరీ మెత్తగా గ్రైండ్ చేద్దండి, బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే ఈ చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ వాటర్ ఏమైనా అవసరం పడితే మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చట్నీ అయితే మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా చూపిస్తున్నాను మీకు. ఇలా చట్నీని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అదే మిక్సీ జార్ కడిగి 1/2 కప్పు దాకా వాటర్ వేసుకొని దీంట్లో మిక్స్ చేసుకోవాలి. చాలా ఈజీగా టేస్టీగా ఇలా హోటల్ స్టైల్ ఈ చట్నీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చట్నీకి పోపు పెట్టుకోవాలి. రెగ్యులర్గా మనం 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని ఇలా పోపు వేసుకున్న తర్వాత ఈ పోపుని మనం చట్నీలో వేసుకోవాలి. రుచి అయితే సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి రుచి చూస్తే మీరు ఎప్పుడు ఇదే విధంగా చేసుకుంటారండి. ఏ టిఫిన్లో అయినా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలో సింపుల్గా చేసుకునే చట్నీ రెసిపీ అండి. బెంగళూరులో చాలా ఫేమస్ అయిన చట్నీ ఇదే. ఈ చట్నీని మీరు మీకు నచ్చిన టిఫిన్తో సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇడ్లీతో సర్వ్ చేస్తున్నాను. సూపర్గా ఉంటుందండి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.